చాలామంది సెలబ్రిటీస్ లైపోసక్షన్ చేయించుకుంటారని విన్నాం. అసలు అంటే ఏంది అసలు లైపోసక్షన్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కరెక్ట్ చేసుకోవాలండి. ఓకే. సెలబ్రిటీసే కాదు, ఓకే అందరూ లైపోసక్షన్ చేయించుకుంటున్నారు. ఓకే. కానీ అందరి సెలబ్రిటీస్ గురించి మనకి మాట్లాడం స్క్రీన్ కదా. మీద కనిపిస్తుంది కనిపిస్తుంది కాబట్టి మనం అనుకుంటాము. అందరి గురించి మాట్లాడితే ఎవరో చూడరు కాబట్టి మనం అనుకుంటాము. తెలియదు కాబట్టి. బట్ సెలబ్రిటీస్ కాదండి, అందరూ 18 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి 70-75 ఇయర్స్ పెద్దవాళ్ళ వరకు ఓకే. అందరూ లైపోసక్షన్ చేయించుకుంటున్నారు. నేను 70-75 ఇయర్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, నేను చేసిన యంగెస్ట్ పేషెంట్ ఈజ్ 16 ఇయర్స్ ఓకే. లైపోసక్షన్. ఓల్డెస్ట్ పేషెంట్ ఈజ్ 70 ఇయర్స్. ఓకే. అందుకని నేను అది చెప్పగలుగుతున్నా. ఇంకా ఎక్కువ ఏజ్ వాళ్ళు చేయించుకున్నారేమో నాకు తెలీదు, బట్ నేను చేసింది అయితే ఇంతవరకు. ఓకే. సో ఈ లైపోసక్షన్ అంటే అసలు ఏంటి, పేరులోనే ఉంటుందండి. లైపో అంటే ఫ్యాట్, ఓకే. సక్షన్ అంటే బయటికి సక్ చేయటం. ఓకే. ఒక 2 mm to 3 mm హోల్లో నుంచి ఒక 7 నుంచి 8 లీటర్ల ఫ్యాట్ బయటికి సక్ చేసేయచ్చు. దాన్నే లైపోసక్షన్ అంటాం. ఓకే. ఇప్పుడు కొత్తగా హై డెఫినిషన్ లైపోసక్షన్ వచ్చింది. ఓకే. హై డెఫినిషన్ లైపోసక్షన్ అంటే ఏంటంటే, మీకు ఆ ఫ్యాట్ తీసేయటంతో పాటు న్యాచురల్ కర్వ్స్ని మెయింటైన్ చేయటం. ఓకే. అంటే 6 ప్యాక్ చేయకుండానే 6 ప్యాక్ లాగా 6 ప్యాక్స్ క్రియేట్ చేయటం. వావ్. మనం జిమ్కి వెళ్ళి పక్కన ఫీమేల్స్కి అయితే ఇలా వి షేప్ బాడీ వస్తుంది, ఆ వి షేప్ని క్రియేట్ చేయటం. వెనకాల నడుము కూడా ఇలా చక్కగా 0 సైజ్ హవర్ గ్లాస్ బాడీ లాగా చేయటం. ఇదంతా హై డెఫినేషన్ లైపోసక్షన్లో భాగం. అలా అని మనకి ఇంత పెద్ద పొట్ట ఉండి మనం వచ్చి నాకు 6 ప్యాక్ చేయండి అంటే చేయలేం. ఓకే. ఆల్రెడీ మీలాగా సన్నగా ఉన్నారనుకోండి, ఓకే. వాళ్ళకి జస్ట్ జిమ్ చేయకుండా జిమ్ చేసినట్టు ఆ హై డెఫినేషన్ లైన్స్ క్రియేట్ చేయటాన్ని చేయొచ్చు. కాదు, ఇప్పుడు నేను అంటే 6 ప్యాక్స్ నాకు చేయగలరు మీరు సర్జరీ చేయొచ్చు. మీకు పెద్ద పొట్ట లేదు కదా, ఓకే. మీకు జస్ట్ ఫ్లాట్ ఉంది టమ్మీ. మీకు ఫ్లాట్ని జగ్గ లైపోసక్షన్ చేసి నీట్గా 6 ప్యాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అంటే మనకి పట్టే సర్జరీకి పట్టే టైంని బట్టి. ఓకే. మామూలుగా 1 అవర్ పట్టే సర్జరీ అనుకోండి, లైపోసక్షన్ అంటే మీకు అందం కోసం చేయించుకునే అన్నిటికీ GST అప్లికబుల్ అవుతుంది. ఓకే. సో విత్ GSTనే ఉంటాయి. ఓకే. రఫ్గా 1 lakh నుంచి 1.5 lakh, లేదు ఎక్కువ ఫ్యాట్ తీయాలనుకోండి 2 lakhs దాకా వెళ్ళొచ్చు. తీసే సర్జరీని బట్టి, అంటే మనం హాస్పిటల్స్ వాళ్ళు మనకి ఆపరేషన్ థియేటర్ గంటకి ఎంత అని ఛార్జ్ చేస్తారు. ఓకే. అవర్లీ బేసిస్ మీద మనం ఆపరేషన్ థియేటర్ ఎన్ని అవర్స్ వాడుకుంటున్నాం, ఎనస్థెటిస్ట్ మనకి ఎన్ని అవర్స్కి సర్జరీకి ఎనస్థీషియా ఇస్తున్నాడు, మనం ఎన్ని మెటీరియల్స్ సూచర్ మెటీరియల్స్ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఇవన్నీ కౌంట్. కాబట్టి సర్జరీ కాస్ట్ డిపెండ్ అవుతూ ఉంటుంది పర్సన్ టు పర్సన్. ఒకరికి 80,000 అవ్వచ్చు, ఒకరికి 60,000 అవ్వచ్చు, ఒకరికి 5-6 lakhs కూడా అవ్వచ్చు.